ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన విషయాలు తెలుసుకునే ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఈరోజు నవమి. రాత్రి 1:08 వరకు స్వాతి నక్షత్రం, ఉదయం 7:24 వరకు. విశాఖ తెల్లవారి 6 గంటల వరకు. మధ్యాహ్నకాల వర్జం 12:40 నుండి 2:10 వరకు. ఈరోజు బుధవారం. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈరోజు ఉదయకాల దుర్ముహూర్తం 11:43 నుండి 12:27 పర్యంతం. ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. భారతదేశ గణతంత్ర దినోత్సవంగా సమస్త భారతీయులు జరుపుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి దివసం. మరి ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. చాలా రోజులుగా కోరుకుంటున్నటువంటి ఒకానొక కార్యము ఈరోజు మధ్యాహ్న సమయంలో పూర్తి కావడం మీ ఆనందం రెట్టింపవుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా పూర్తి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం తగ్గకుండా పని చెయ్యటం వల్ల విద్యార్థులు ఉన్నతమైనటువంటి ర్యాంకులను పొందే ఆస్కారం కూడా ఉంది. మంచి కార్యాచరణ, సముచితమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తే ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా అవహేళనగా మాట్లాడకండి. అన్యోన్యతను పెంచే విధంగా సంభాషణ ఉంటే కుటుంబ పరంగా వాతావరణం అనేటువంటిది బాగుంటుంది. చిన్న చిన్న పనుల వల్ల ఇబ్బంది పడకుండా ఉద్యోగం చాలా జాగ్రత్తగా చేసుకోవటం మంచి సూచన. వ్యాపార పరంగా లాభాదులు కలగబోతూ ఉన్నాయి. నూతన వ్యాపారాలకు మంచి సమయం మాత్రం కాదు. మేషరాశి వారు ఈరోజు మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గణపతికి ఎర్రటి పుష్పములతో పూజ చెయ్యండి. గణపతి ఆలయాన్ని దర్శించుకోండి. విఘ్నాలు తొలగిపోతాయి, మంచి పనులు పూర్తవుతాయి. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. మేషరాశి వారి అదృష్ట వర్ణము నీలవర్ణం. వృషభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయటానికి తొందరపాటు పడకూడదు. ధర్మదేవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అవినీతి పరమైనటువంటి ఆలోచనలు మీ దరిదాపులకు కూడా రాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తే తప్పకుండా వ్యాపారంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిగమిస్తారు. అదేవిధంగా పక్కన ఉండి ఎవరైతే మిమ్మల్ని నిత్యము పొగుడుతూ ఉంటారో వారిని ఒక కంట కనిపెడుతూ ఉండటం చాలా వరకు మీకు ప్రధానమైనటువంటి సూచన. గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా సముచితమైన నిర్ణయాల దిశగా ఆలోచనలు చేస్తూ సానుకూల దృక్పథాన్ని పెంపొందింప చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందరికి వేస్తే ఉద్యోగంలో, వ్యాపారంలో, నిజ జీవితంలో అనేక అవరోధాలను అధిగమించినటువంటి వారు అవుతారు. వృషభ రాశి వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేసి గణపతికి చక్కటి నవనీతమును అంటే వెన్నను నివేదనగా పెట్టడం ద్వారా మానసికమైనటువంటి వృద్ధిని పొందటమే కాకుండా విద్యార్థులకు చదువుల్లో ఉన్నటువంటి ఆటంకాలనేటువంటివి కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. మిథున రాశి వారికి ఈరోజు ఉత్తమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. గ్రహ సంచార రీత్యా గ్రహముల యొక్క అనుకూలత మీకు చాలా బాగుంది. సమయానికి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు.
దైవానుగ్రహం అనేటువంటిది మిథున రాశి వారికి పరిపూర్ణంగా ఉండటం వల్ల ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు మాత్రమే కలిసి వస్తాయి. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపాలను దాలుస్తాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఆటంకాలు తొలగిపోతాయి. గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు ఆగిపోయినందువల్ల కలిగినటువంటి దుఃఖం ఈరోజు తొలగిపోతుంది. గృహ నిర్మాణం అనేటువంటిది తిరిగి ప్రారంభమవుతుంది. సుఖ సంతోషములను పొందటానికి, అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఈరోజు మీకు చాలా వరకు కూడా దోహదపడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వారికి ప్రేమానురాగాలు పంచండి. కఠినమైనటువంటి మాటలు ఇంటి వారితో మాట్లాడకండి. మృదు సంభాషణం అనేటువంటిది ఇంటిని ప్రశాంత నిలయంగా మారుస్తుందన్న విషయాన్ని మిథున రాశి వారు ప్రధానంగా ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి. మిథున రాశి వారు ఈరోజు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో శివాలయంలో శివ దర్శనం చేసుకోండి. లింగాష్టక స్తోత్ర పారాయణం చేసి శివుడి మీద బిల్వపత్రములను సమర్పణ చేయండి. ఐశ్వర్యం కలుగుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. మిథున రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి అదృష్ట యోగాలు అయితే కావచ్చు, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది కొన్ని పరిస్థితులు. అందువల్ల సముచితమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పై అధికారుల యొక్క బాధ్యతలన్నీ మీ మీద పట్టడం వల్ల వాటిని మేము నిర్వర్తిస్తామో లేదో అన్నటువంటి బెంగ విపరీతంగా ఉంటుంది. కానీ ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యను కూడా చాలా సానుకూలంగా పరిష్కరించుకునేటువంటి నేర్పు, ఓర్పు, కూర్పు ఈ 3 మీలో ఉండటం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడతారు. పట్టుదలతో పనిచేస్తే విజయం అనేటువంటిది మీ వెనకే ఉంటుంది. ఆవేశాలకు దూరంగా ఉండండి. ఆలోచనలు బాగా చేయండి. కావాలని ఇబ్బంది మిమ్మల్ని పెట్టేటువంటి వారు మీ చుట్టూ ఉన్నారు. వారిని పట్టించుకోకండి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట బయట వ్యవహరించడం ద్వారా కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఈరోజు కలగబోతూ ఉన్నాయి. ఆత్మ పరిశీలన ద్వారా బంగారు లోకమే మీకు కనిపించబోతోంది. అట్టిది లేకపోవటం వల్లనే ఇన్ని రోజులు చీకటిగా కనిపిస్తోంది. కానీ ఒకసారి చక్కటి ఆత్మ పరిశీలన చేసుకొని ముందు చూపుతో కనుక వ్యవహరిస్తే ప్రతి చోట విజయము మీ వెంటే ఉంటుంది. కర్కాటక రాశి విద్యార్థులు బాగా కష్టపడాలి. తత్ఫలితంగా మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయ నాయకుల అనవసర ఆందోళన తగ్గించుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. సింహరాశి వారికి ఈరోజు చాలా ఉత్తమోత్తమైనటువంటి రోజు. మీ పనులను మీరు చాకచక్యంగా చక్కబెట్టుకోండి. అదృష్టయోగం అనేటువంటిది అతి దగ్గరలోనే ఉంది. 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేయండి. పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. మిమ్మల్ని చూచి ఈర్ష్యపడేటువంటి వారు ఉన్నారు. శాంతంగా మీరు ముందుకు సాగండి. ముఖ్యంగా ఏదైనా విషయాన్ని తెలుసుకున్నప్పుడు ముందుకు వెనుకకు దాన్ని సాగతీతకు గురి కాకుండా స్పష్టంగా ఉన్నట్టుగా వ్యక్తీకరణ చేయటం వల్ల సముచితమైనటువంటి స్థానాన్ని ఉద్యోగంలో పొందుతారు. కొన్ని నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ వాటిని భరించటం చాలా వరకు ఉత్తమం. భార్యాభర్తల మధ్య సఖ్యత దృఢపడుతుంది ఈరోజు. సింహరాశి విద్యార్థులు కష్టపడాల్సినటువంటి సమయం తప్పదు. సింహరాశి అవివాహితులకు చక్కటి యోగ సంబంధమైనటువంటి కాలం వచ్చింది అని చెప్పవచ్చు. వివాహాలు కుదురుకుంటాయి. సింహరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. అదేవిధంగా నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోండి. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు.
కన్యారాశి వారికి కొన్ని పనుల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాలు తప్పకుండా లభిస్తాయి. ఉద్యోగంలో అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఆశయాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. మీ వ్యాపారాలనేటువంటివి బ్రహ్మాండంగా ఉంటాయి. అడుగడుగున విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ముందరికి వెళ్ళటం ద్వారా చాలా వరకు విజయాలు సాధిస్తారు. సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని పొందటం కోసము చాలా కష్టపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నూతనమైనటువంటి కార్యక్రమాలు ఆరంభం చేసుకోవటానికి ఈరోజు చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. అలాగే మంచి మనసుతో చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా మీకు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అలాగే చిన్న విషయాలకే ఆదుర్దా పడకుండా ఓర్పుగా కనుక చేసుకోవటం ద్వారా చాలా విజయాలు కూడా సాధించడానికి ఆస్కారము ఉంటుంది. సొంత నిర్ణయాలు ఈరోజు ఇబ్బందిని కలిగింపజేస్తాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. కన్యారాశి విద్యార్థులు చాలా కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఒక సమాచారం అనేటువంటిది కాస్త ఊరటను కలిగింపజేస్తుంది. కన్యారాశి వారు ఈరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము సంధ్యాకాలంలో చేసి నవనీతమును నివేదన చేసి గణపతికి 44 ప్రదక్షిణములు చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి అదృష్ట వర్ణము ముదురు ఆకుపచ్చ. తులారాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సానుకూలంగా వ్యవహరించడం వల్ల ఉద్యోగంలో మీ పైచేయిగా వెళ్తుంది. అలాగే ప్రమోషన్లు రావటానికి, ఇంక్రిమెంట్లు పొందటానికి మీ పేరు మొదటి స్థానంలో ఉండటం మీరు గమనించవచ్చు. ఉద్యోగంలో ఒక మెట్టు ఎక్కి పైకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మీకు మాత్రమే ఉన్నాయి. వ్యాపార రీత్యా ఇన్ని రోజులు దేనితోనైతే వెనకపడ్డారో అవన్నీ ముందుకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళి చక్కటి ఫలితాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. తులారాశి విద్యార్థులు ఉత్తీర్ణులవుతారు. మంచి కోర్సుల్లో వారికి ప్రవేశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు ఆవేశపూరితమైన భాషణాన్ని తగ్గించుకోవటం ద్వారా మంచి పదవులు సంపాదిస్తారు. నైపుణ్యానికి అదృష్టం ఈరోజు తోడవుతుంది. మంచి విజయాలు పొందుతారు తులారాశి స్త్రీలు. తులారాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. విష్ణు ఆలయంలో కూర్చొని గోవిందనామ సంకీర్తనం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా సంపూర్ణ విజయం. మనసు మంచిదైతే ప్రపంచమంతా మీకు మంచిగానే కనిపిస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి సమున్నతమైన ఆలోచనలతో మీరు వ్యవహారం అనేటువంటిది మొదలు పెడితే అడుగడుగున విజయం మీ సొంతమవుతుంది. ఉద్యోగంలో మీది పై చెయ్యి అవుతుంది. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. అదేవిధంగా చెడ్డ ఆలోచనలు మీ మనస్సులోకి రానివ్వకుండా జాగ్రత్త పడండి. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు సంభాషణ, ఈ మూడింటిని వృశ్చిక రాశి వారు తగ్గించుకుంటే చక్కగా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతా మన మంచికే అన్న ఒక ధోరణి ఏదైతే ఉందో అది మీ లోపల ఒక చక్కటి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వెళ్తుంది. అలాగే ఎదురు చూస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో పురోగతి అనేటువంటిది ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. సుఖ సంతోషాలు ఇంట్లో ఉంటాయి. భాగస్వాముల మధ్య బంధాలు బలపడతాయి. వృశ్చిక రాశి స్త్రీలకు అనుకూలత పెరుగుతోంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు సంధ్యాకాల సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయటం, లక్ష్మీ నరసింహ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం, గోవింద నామాలతో గోవింద కీర్తనం చేయటం, తత్ఫలితంగా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనములు ఈరోజు పొందటానికి అనుకూలత ఉంది. ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోండి.
ఉద్యోగంలో శ్రమ అనేటువంటిది తప్పకుండా పెరుగుతుంది. గృహప్రవేశ ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది నెరవేరుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలు స్వీకరిస్తారు. ముందు వెనక ఆలోచించి ఖర్చు చేయటం చాలా వరకు మంచిది. మొహమాట పడకుండగా చిన్న చిన్న విషయాలను లెక్క పెట్టుకొని ముందుకు వెళ్తే తప్పకుండా అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిర్లక్ష్యపూరితమైన ధోరణిని కనుక ధనుస్సు రాశి వారు విడిచిపెడితే, బద్ధకాన్ని విడిచిపెడితే విద్యార్థులు, నిరుద్యోగులు తప్పకుండా లక్ష్య సాధనకు చేరువవుతారు. ఈ రెండు విడిచిపెట్టడం అనేటువంటిది ధనుస్సు రాశి వారి దగ్గర ప్రధానంగా చేయవలసినటువంటి చక్కటి ప్రయత్నము అని తెలుసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధనుస్సు రాశి స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉండబోతోంది ఈరోజు. ధనుస్సు రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. విష్ణువును తులసి మాలతో ఆరాధన చెయ్యండి. విష్ణు సంబంధమైనటువంటి కవచాన్ని పఠించండి. సత్ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము పసుపు. మకర రాశి వారికి ఈరోజు చిన్న చిన్న ఆటంకాలు వృత్తి ఉద్యోగ పరంగా వెంటాడవచ్చు. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. పట్టుదల అనేటువంటిది మకర రాశిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. నిరుద్యోగులు ఇటువంటి పట్టుదలతో పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ మొదలు పెడితే తప్పకుండా వచ్చేటువంటి రోజుల్లో ఉద్యోగాలు మీకు మాత్రమే సొంతమవుతాయి. అంతటి గ్రహచారం అనేటువంటిది మీకు మాత్రమే కనిపిస్తోంది. కాబట్టి పట్టుదల విడిచిపెట్టకుండా విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయత్నాన్ని ఆరంభం చేయండి. తప్పకుండా విజయాలు పొందుతారు. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. మొహమాటం లేకుండా మాట్లాడటం కూడా మీకున్నటువంటి ఇంకొక లక్షణం. అటువంటి వాటి ద్వారా చాలా మంచి ఫలితాలు పొందబోతున్నారు మకర రాశి వారు. మకర రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. మకర రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కు చెల్లించండి. స్వామివారికి మొక్కు చెల్లించడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కుంభరాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ఏలిన నాటి శని ప్రధానంగా మీకు ఒక దోషాన్ని కలిగించబోతోంది. అందుకే ఎవరితోని కూడా ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన సంభాషణ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అలాగే ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని సునాయాసంగా అధిగమిస్తారు. లక్ష్యాన్ని చేరటంలో శక్తి తగ్గిపోయినప్పటికీ కూడా వెనుకంజ వేయకండి. మంచి మనస్సుతో పని మొదలు పెట్టండి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీరు తప్పకుండా రాణిస్తారు. కష్టపడితేనే బంగారు భవిష్యత్ అనేటువంటిది మీకు లభిస్తుంది అనే విషయాన్ని గుర్తుకు పెట్టుకోండి. విద్యార్థులకు చాలా యోగదాయకమైనటువంటి సమయము. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు తప్పక పోవచ్చు. చిన్న విషయానికే ఆదుర్తాపడ్డం మానేయండి. భవిష్యత్తులో మంచి జరగబోతోంది అన్నటువంటి ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన ఈ 2 చెయ్యండి. వీలైతే రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణములకు తగ్గకుండా 33 ప్రదక్షిణములు చేసినా కూడా మంచిది. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నలుపు. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయి. ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. సకాలంలో లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధంగా పనిచేయండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అధికార లాభాలు కలగబోతూ ఉన్నాయి. పట్టుదలతో మీరు చేసేటువంటి ప్రతి పని మీకు విజయాన్ని కలిగింపచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోండి. అలాగే ఆత్మ పరిశీలన అనేటువంటిది మీనరాశి వారికి ప్రధానమైనటువంటిది. అందుకే ఆత్మ పరిశీలన చేసుకుంటే బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈరోజు రాణిస్తారు.
వ్యాపార పరంగా కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఇంకా మంచి ఫలితాలు పొందటానికి మీనరాశి వారు ఈరోజు మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం, గణపతి ఆలయంలో గణపతికి అష్టోత్తర శతనామార్చనగా గరికతో చేయటం వల్ల సత్ఫలితాలు మరిన్ని పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4, మీనరాశి అదృష్ట వర్ణము పసుపు. ఇవి మేషాది ద్వాదశ రాశులకు కలగబోయేటువంటి మిశ్రమ శుభ ఫలితాలు. మీ అందరికీ మహా గణపతి యొక్క అనుగ్రహము, మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన కృప కలగాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సహజసిద్ధంగా మనం నిత్యం ఆచరించేటువంటి సూత్ర ప్రాతిపదికలు మన గృహానికి జీవితానికి కూడాను అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని కలిగిస్తాయి. మనకి దివ్యవంతమైన అదృష్టాన్ని కలిగించడానికి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటో తెలుసుకుంటున్నాం. స్టోర్ రూమ్ గది ద్వారం ఎప్పుడూ కూడాను దక్షిణాభిముఖంగా ఉండకపోవటం శుభకరం అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి. ఈ విధంగా గనక ఉంటే ఆ గదిలోనికి తెలియని శక్తులు త్వరగా ప్రవేశిస్తాయి. కాబట్టి దైవనామాలు రాద్దామని చెప్పేసి మీకు కోరిక బాగా ఉందనుకోండి, రోజు నిత్యం సాయినామం కానివ్వండి, రామకోటి కానివ్వండి, శివకోటి కానివ్వండి, ఇట్లాంటివి రాయాలి, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి భావించినప్పుడు ప్రతినిత్యం కూడాను వ్రాయటానికి ముందు ఆనాటికి పూర్తయిన తర్వాత వీణా పుస్తకధారేణి అయినటువంటి సరస్వతీ మాతను ద్వాదశనామాలు పఠించండి. సరస్వతి ద్వాదశనామ స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. ఈ విధమైనటువంటి విధి విధానాన్ని పాటించేవాళ్ళు ఆధ్యాత్మిక తత్వంలో జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పేసి భావించేటువంటి వాళ్ళు చాలా చక్కటి రెట్టింపు ఫలితాన్ని మీరు పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మీరు నివసించే గృహంలో ఎప్పుడూ కూడా మూతలేనటువంటి గాజు సీసాలు ఉంచకండి. అలాగే పగిలిపోయినటువంటి గాజు సీసాలు కూడా ఉండరాదు, పగిలిపోయిన అద్దాలు ఉండరాదు. అంటే గాజు అనేటువంటిది పగిలిపోయి ఉండకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం వాస్తుశాస్త్రరీత్యా కూడా. అలాగే మీ టేబుల్ మీద క్లాత్ని చూసారా, ఆ క్లాత్ ఎప్పుడూ కూడాను మరీ ముదురు రంగువి మాత్రం వాడద్దు. కొంత లేత రంగువి ఉపయోగించడం వలన దానిపై మీరు పనిచేస్తున్నప్పుడు ఎటువంటి ఒత్తిడికి కూడా మీరు గురి కాకుండా పనిచేస్తారు. టేబుల్ మీద ఎప్పుడూ కూడాను ముదురు రంగు కలిగినటువంటివి ఉంచకండి. జాతకరీత్యా కూడాను వ్యతిరేక గ్రహముల యొక్క ప్రభావం కూడా పని సమయంలో అంతగా ప్రభావం చూపించదన్నమాట. లైట్ రంగు కలిగినటువంటివి వాడినట్లయితే. గోసేవ అనేటువంటిది జీవితంలో చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అవకాశం ఉంటే ప్రతినిత్యం కూడా గోసేవ చేసుకోవచ్చు. అలా అవకాశం లేనటువంటి వాళ్ళు శుక్రవారం నాడైనా సరే గోశాలకు వెళ్ళి గోవు యొక్క పుష్టభాగం వద్ద పసుపుతో వ్రాసి కుంకం పెట్టి గ్రాసం చక్కగా తినిపించి నమస్కారం చేసి రండి. అది మీకు ఎనలేని అభివృద్ధిని కలిగింపచేసేటువంటి విధి విధానం. కొత్తగా మీరు వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారనుకుందాం. అలా వ్యాపారం ప్రారంభించే రోజు
రాగి, సజ్జ, జొన్న, పెసలు, మినువులు వీటన్నిటినీ కూడా పిండులు సమానంగా కలిపిన పిండితో అట్లు చేసి మీ దగ్గర పనిచేసేటువంటి వారికి కనుక పంచినట్లయితే మీ వ్యాపారం చాలా సజావుగా సాగి తీరుతుంది సుమా. ఈ పిండ్లలో దాగిన పరమార్థ లక్షణం అన్నమాట ఇది. దాంతో అట్లు పోసి అందరికీ ఇచ్చేస్తే సరిపోతుంది. వ్యాపారాధిపతి అయితే మీరు కూర్చునేటువంటి టేబుల్కి కుడివైపున వెనుక వైపున కూడాను చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి బుద్ధుని యొక్క చిన్న విగ్రహం, లాఫింగ్ బుద్ధ అంటారు, అటువంటి బుద్ధుడి విగ్రహాన్ని మాత్రం ఉంచుకోండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు ప్రతినిత్యం కూడాను గాజు గ్లాసులో 11 రూపాయల చిల్లర నాణ్యాలు వేసి నీళ్లు పోసి అందులో పసుపు వేసి ఒక నిమ్మకాయ కూడా ఉంచండి. 11 రూపాయల నాణ్యాలు, పసుపు, నిమ్మకాయ ఇలా గనక వేసి గాజు గ్లాసుని గనక మీ యొక్క టేబుల్ మీద గనక ఉంచినట్లయితే, కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు గనక చేసినట్లయితే వినియోగదారుల సంఖ్య అద్భుతంగా పెరిగి తీరుతుంది. ప్రతినిత్యం నీరు, నిమ్మకాయ, గులాబీ పువ్వు ఇవన్నీ కూడా మారుస్తూ ఉండాలండి. మీరు వ్యాపారం తీయగానే ఫస్ట్ చేయవలసింది ఇదే. మీరు దుకాణాన్ని తెరవగానే ఈ విధి విధానాన్ని కనుక పాటిస్తే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం ముందుగా ఆ యొక్క దుకాణం తెరిచినప్పుడు గణపతిని స్మరించండి. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి కదా. ఆ గణపతికి నమస్కారం చేసే ఈ పనులన్నీ కూడాను మీరు చేయవలసి ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. తంత్రం అంటే ఒక విధానం అని అర్థం. గణం అంటే ఒక సమూహం. ఒక సమూహంలో జీవించేటటువంటి వారు పాటించేటటువంటి జీవన విధానం, నియమాలు, పద్ధతులు వీటన్నింటికే మనం తంత్రం అన్న పేరుతో వ్యవహరిస్తూ ఉంటాం. తంత్రం అనగానే ఇలా చేయి చూపడమో, లేక నిమ్మకాయలు, నలుపు రంగు ఎరుపు రంగు దారాలు, అనేక విధములైనటువంటి దీపాలు వెలిగించడాలు, ఇలా ఏవేవో ఊహిస్తూ ఉంటాం. కానీ తంత్రం అంటే ఒక విధానం, ఒక పద్ధతి అని అర్థం. జీవితంలో ఉండే సమస్యలు అనేకం తొలగిపోవాలి అంటే మన మనస్సు పైన మనకు ఆధిపత్యం కావాలి. జీవించే విధానంలో నియమం కావాలి. ఈ నియమాన్ని మనకు అందించేటటువంటి దైవం గణపతి. గణపతి అనుగ్రహం ఉండగలిగితే, గణపతి అనుగ్రహాన్ని సాధించుకోగలిగితే తప్పక మనం జీవితంలో విజయం సాధించగలుగుతాం. వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం ఆలస్యం కావడం, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడం, వేతనం, ఆదాయ వనరులలో అంతగా లాభసాటిగా ఏ వ్యవహారం కూడా కనిపించకపోవడం, మనోవ్యాకులత, ఏకాగ్రత లేకపోవడం, అనవసరంగా అహేతుకంగా అకారణంగా కోపం రావడం, అందరిపైన కూడా చికాకు పడడం, మానసిక శారీరక అస్వస్థతలతో రుగ్మతలతో బాధపడడం, అన్నింటికంటే కూడా మించి తెలియని ఏదో ఒక దిగులు నిరంతరం మనసును ఆక్రమించడం, ఇలా ఉండేటటువంటి 10 విధాల దోషాలు తొలగించుకునే నిమిత్తమై పాటించవలసిన తంత్ర మార్గం ఒక దానిని సాధనా తంత్రం మనకు సూచిస్తుంది. సాధనా క్రమంలో బుధవారం నాడు పాటించవలసిన విధానం ఇది. ఏ నెలలోనైనా అంటే ఏ మాసంలోనైనా బుధవారం నాడు
ఈ తంత్ర మార్గాన్ని మనం అనుసరించాలి. బుధవారం నాడు సవితిథి కలిసి వచ్చిన బుధవారం నాడు సంకటాల చతుర్థి వ్రతం ఏర్పాటు అయిన మరింత విశేషంగా ఈ సాధనాక్రమం, ఈ తంత్ర మార్గం మనకు అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ విధానం ఏమిటి అంటే రేగు చెట్టు ఆకులను సేకరించడం. 108 సంఖ్యలో రేగు చెట్టు ఆకులను సేకరించి చక్కగా కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టి చాలా పవిత్రమైన ఆలోచనలతో 108 రేగు ఆకులతో గణపతిని పూజించాలి. వినాయకాయ నమః, ద్విముఖాయ నమః, త్రిముఖాయ నమః, సుప్రదీపాయ నమః, సుఖనిధయే నమః, సురాధ్యక్షాయ నమః, నిర్వికల్పాయ నమః, నిరంజనాయ నమః, గణనాథాయ నమః, పార్వతీతనయాయ నమః. ఇట్లాగున గణపతి నామాలు అష్టోత్తర శతనామావళి చెబుతూ వినాయకునికై ప్రీతికరంగా 108 రేగు ఆకులతో పూజిస్తే అలాంటి వారికి మానసిక బలం చేకూరుతుంది, కూర్చోగలుగుతారు, ఏ విషయాన్నైనా కూడా కూలంకషంగా ఆలోచించగలుగుతారు. మనోబలాన్ని పెంచే నిమిత్తమై గణపతిని పూజించేటటువంటి క్రమంలో మట్టితో గణపతిని సిద్ధం చేయడం, ఆకులను గణపతి ఆకారంలో వచ్చేలాగున ఏర్పాటు చేసుకుని అర్చించడం, నువ్వులు బియ్యము లేక నువ్వులు బెల్లము కలిపి దంచి కట్టినటువంటి ఉండలను నివేదన చేసి అందరికీ పంచిపెట్టడం, తేనెలో గరిక అద్ది ఆ గణపతి పాదాల వద్ద ఉంచి నమస్కరించడం, మోదకములతో హోమం చేయడం, మోదకములతో అభిషేకం చేయడం, మోదకములతో స్వామికి అలంకారం చేయడం, ఇలాగున అనేకములైన పరిహారాలను సంప్రదాయ మార్గం సూచిస్తుంది. అయితే పత్ర మార్గంలో ఆకు చెట్లతో ఆ గణపతిని పూజించే క్రమం పత్ర పూజ విశేషమైనది. 21 సంఖ్యాకాన్ 21 అనే సంఖ్యలో గణపతికి ప్రీతికరంగా మనం అనేకములైన పత్రములను అర్పిస్తూ ఉంటాం. మాచీ పత్రం, వృతి పత్రం, మరువక పత్రం, అలాగా పంపించేటటువంటి సమర్పించేటటువంటి అర్పించేటటువంటి ఆ పత్రాల వరుసలలో బదరీ పత్రం, రేగు ఆకు కూడా ఒకటి. వినాయక పూజ చేసేటటువంటి సమయంలో ఒక్క పత్రం సమర్పిస్తాం. పత్రం పుష్పం ఫలంతోయం అనే క్రమంలో. కానీ మన అవసరాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి, వ్యాపారంలో ధనం రావడం లేదు, ఒడిదుడుకులు ఎక్కువ ఉన్నాయి, అవసరాలకి మీ సరిపడేంత ధనం చేతిలో ఉండడం లేదు, ఇంటిలో సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఇలాంటి అనేక ఇబ్బందులలో ఉండేవారంతా కూడా, మానసిక స్థిరత్వం కోరుకునే వారంతా కూడా గణపతికి ప్రీతికరంగా రేగు చెట్టు ఆకులతో పూజించాలి. అలాగే ఇంటిలోనికి వచ్చేటటువంటి వారు మనం మేలు కోరుకునే విధంగా ఏదైనా తంత్ర మార్గం ఉందా అంటే దానికి కూడా రేగు చెట్టు ఆకులనే సమాధానంగా, పరిహార మార్గంగా, పరిష్కార విధానంగా సాధనా తంత్రం అనే గ్రంథం సూచిస్తుంది. రేగు చెట్టుకు సంబంధించిన ఈ ఆకులను ఒక దారంతో గుది కూర్చాలి. వినాయకుడిని పూజించిన పిదప ఈ ఆకులను ఏం చెయ్యాలి అని అనేకులు అడుగుతూ ఉంటారు. సాధనా క్రమంలో ఈ పత్రాలను ఏం చెయ్యాలో చెప్పబడి ఉంది. వినాయకుడికి ప్రీతికరంగా సమర్పించినటువంటి ఈ 108 రేగు చెట్టు ఆకులను ఒక దారంతో చక్కగా గుది కూర్చి ఆ పిదప ప్రధాన ద్వారానికి మామిడి ఆకులను ఎలా మనం మంగళకరంగా కట్టుకుంటామో, వేలాడదీస్తామో అలాగా రేగు చెట్టు ఆకులను ఇంటికి తోరణంగా కట్టాలి. ఏ ఇంటికి రేగు చెట్టు ఆకుల తోరణం ఉంటుందో ఆ ఇంటి లోనికి వచ్చేవారు అలా గడప దాటి లోన కాలు పెట్టిన మరుక్షణం ఆ ఇంటిలో ఉండేటటువంటి వారి మేలు కోరేవారులాగా మారిపోతారు. అలాగే వ్యాపార స్థలంలో వ్యాపార నిర్వహణకై సరైనటువంటి మోతాదులో డబ్బు రావడం లేదే అనేటటువంటి వారు కూడా చక్కగా ఈ రేగు చెట్టు ఆకులతో చేసినటువంటి ఆ తోరణాన్ని వ్యాపార సముదాయం ఎక్కడైతే నిర్వహిస్తూ ఉంటారో అక్కడ ఉండేటటువంటి ఆ ప్రధాన ద్వారానికి లేక షట్టర్కు దారంతో బేరాడగట్టగలిగితే తోరణంలాగా తప్పక ఆ క్షేత్రంలో ఉండేటటువంటి వారికి, ఆ వ్యాపారం చేసేటటువంటి వారికి మేలు కలుగుతుంది. సరైన ధన నిలువలు ఎప్పటికీ వారికి అందుబాటులో ఉంటాయి. అయితే
ఈ సాధనా క్రమం పాటించేటటువంటి వారు 7 బుధవారాలు ఉపవాస వ్రతం పాటించాలి. మొదటి వారం ఇలా కట్టాలి. ఆ పిదప మళ్ళీ 7వ వారం మొదటగా కట్టిన ఆ తోరణాన్ని తొలగించి 7వ వారం మళ్ళీ తోరణం కట్టాలి. ఈ మొదట కట్టిన తోరణం ఆ పిదప చివరలో 7వ వారం నాడు కట్టేటటువంటి తోరణం, ఈ రెండింటి మధ్యన ఉండే కాలంలో ఆశ్చర్యకరంగా ఆ వ్యాపారంలో ఉండేవారు కానీ ఆ ఇంట్లో ఉండేవారికి కానీ సుబోధకం అయ్యే విధంగా వారి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. చక్కటి ఆనందం లభించగా విజయ పథంలో జీవితాన్ని నడపగలుగుతారు. లోకహితం కోరుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. దినకర శుభకర దేవా దీనాధార తిమిర సంహార దినకర శుభకర. ఆ అమృత కిరణముల చేత ఓషధీ తత్వాన్ని కల్పిస్తాడు. ధాన్యం పండుతోందనుకోండి, ఆ పండుతున్న ధాన్యం కొంతకాలం నిలవ చేసి తీసుకొచ్చి మళ్ళీ భూమిలో పెట్టి తడి తగిలితే అందులోంచి అంకురం వచ్చి ఒక్క వడ్డు గింజలోంచి కంకు పుట్టి కంకులోంచి మళ్ళీ ఇన్ని ధాన్యపు గింజలు ఎవరి అనుగ్రహం చేత వచ్చాయని అడిగారు. అదంతా సూర్యానుగ్రహమే. సూర్యనారాయణుని యొక్క అనుగ్రహం చేత ఓషధీతత్వం ప్రకాశించి సమస్త భూతముల యొక్క ఆకలి తీరుతోంది. కాబట్టి మహానుభావుడు అన్నదాత. ఆయన లోకమునకంతటికీ అన్నం పెట్టాడు. అందుకే అన్నపూర్ణి అని మనకి అమ్మవారి యందు ఒక తత్వం ఉంటుంది. ఆవిడ మాతృస్వరూపమై అందరికీ అన్నం పెడుతుంది. అన్నం పెట్టేటప్పుడు కూడా చేతితో ఎడం చేతిలో బంగారు పాత్ర పట్టుకుని బంగారు పాత్రలో పాయసం పట్టుకుని కుడి చేతిలో గరిటె పట్టుకుని నిలబడుతుంది. ఆ నిలబడినప్పుడు కేవలం అన్నం ఒక్కటే పెట్టదు ఆవిడ, అన్నంతో పాటు కోర్కెలని కూడా తీరుస్తుంది. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానాపాణిభ్యాం మృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అంటారు. అలా కోర్కెలను కూడా తీర్చడానికి కావలసినటువంటి విభూతిని వడ్డించేటటువంటి తల్లికి అన్నపూర్ణ అని పేరు. అయితే ఇంతమందికి ఆవిడ అన్నం అలా ఎలా పెడుతూ ఉంటుంది? ఎలా పెడుతుంది అంటే సూర్యచంద్రులిద్దరినీ ఆమె స్తనములుగా చేసుకుని పెడుతుంటుంది. శారదానందలహరిలో పేరాల భరతశర్మ గారు ఒక మాట అంటారు, అమ్మ ఒక్కడు ఎనుగుముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలు త్రావా జగమెంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ నీ అక్కున దాల్చకను నీ ఉరంబున దాల్చకనున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా నీకు ఉన్నవి 2 స్తనాలు, స్తనముల చేతే కదా మాతృత్వం లోకాన్ని పోషించడం. అటువంటి తల్లివి 2 స్తనములతోటి లోకాన్నంతటినీ పోషించాలి. కానీ ఒక్కడు ఎనుగుముఖంబునను, నీ పెద్ద కొడుకు ఎనుగుముఖం ఉన్నవాడు, వాడు తొడ మీద కూర్చుని పాలలా తాగుతూనే ఉన్నాడు, వాడి ఆకలి తీరదు. మరొక్కడు 6 ముఖాలతోడ, ఆ 2వ స్తనం వైపు కూర్చున్నవాడు 6 ముఖాలు ఉన్నవాడు, వాడు ఒక ముఖంతో తాగుతాడు, 2వ ముఖంతో తాగుతాడు, మళ్ళీ 6వది అయ్యేటప్పటికి మళ్ళీ మొదటి ముఖంతో మొదలు పెడతాడు. అమ్మ వాళ్ళిద్దరే పాలు తాగుతుంటే జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఆ బ్రహ్మకీట జననివి నువ్వు, మరి మా అందరినీ ఎలా పోషిస్తావమ్మా అంటే ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీయురంబునను దల్పకయున్న అహర్నిశల్ సతి. అహర్నిశల్ అని అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా అంటూ శంకర భగవత్పాదులు అద్భుతమైన శ్లోకం చేశారు. కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని స్తనమండలంగా ఉంచుకుందిట. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణముల చేత తేజస్సుని సంతరించుకున్న చంద్రుడు సుధాకిరణుడై అమృతకిరణుడై ఓషధీతత్వాన్ని కల్పిస్తే వాటి చేత తినడం చేత ఆకలి తీరి శక్తి కలుగుతోంది. మళ్ళీ వాటిని తీసుకెళ్లి భూమిలో వేస్తే పంట పండి మళ్ళీ పంటలు వచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఇది ఎవరు చేశారంటే ఆకలి కేకలు విని అయ్యో వీళ్ళందరూ సంతోషంగా ఉండాలని అనుగ్రహించినటువంటి సూర్యుడి వలన కలిగింది. ఈ ప్రస్తావన ఎందుకు రావలసి వచ్చిందంటే మహాభారతంలో ధర్మరాజు గారికి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడింది.
ఏమిటా సమస్య అంటే ఆయన అరణ్యవాసానికి బయలుదేరాడు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరి అరణ్యానికి వెడుతుంటే ఆయన వెనక కొన్ని వేల మంది బ్రాహ్మణులు వచ్చారు. ఆయన అన్నాడు, అయ్యా నేను వెడుతున్నదే అరణ్యవాసానికి, అన్నీ విడిచిపెట్టేశాను, రాజ్యమా నా దగ్గర లేదు, బ్రాహ్మణుడికి అన్నం పెట్టకుండా నేను పాపం మూట కట్టుకోలేను, మీరు ఇన్ని వేల మంది బ్రాహ్మణులు నన్ను అనుగమించి వస్తే నేను ఎక్కడి నుంచి అన్నం పెట్టను అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, దుర్యోధనుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యంలో మేము ఉండం, పరమధర్మాత్ముడమైనటువంటి నువ్వు అరణ్యాలకు వెళ్ళిపోతే నీతోనే మేము వచ్చేస్తాం. కాబట్టి మాకున్నదేమిటి వేదం, మాకున్నదేమిటి మంత్రం, మాకున్నదేమిటి స్వరం, దానితో మేము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధిస్తాం. అది ఎవరి కోసం సాధించాలి? ధర్మాత్ములైన వాళ్ళని రక్షించడానికి సాధించాలి. కాబట్టి ధర్మరాజా నిన్ను కాపాడాలి, అందుకని నీతో మేము వస్తాం, నిన్ను విడిచి మేము ఉండం, వచ్చేస్తున్నాం. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అటువంటి పరమభక్తి తత్పరుడైనటువంటి వాడెవడున్నాడో అటువంటి వాడి పట్ల పరమేశ్వరుడు చాలా ప్రసన్నుడై వాడి వెంట తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన బెంగపెట్టుకున్నాడు, ఇంతమందికి అన్నం ఎక్కడ తేను, రాచరికమా లేదు, ఐశ్వర్యమా లేదు, ఎక్కడ పెట్టాను అని. అందుకు పురోహితుడు పక్కన ఉంటాడు. పురోహితుణ్ణి వెంట తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో మహాభారతం జరిగితే ధౌమ్యుడి చేత తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మహర్షులను అడిగాడు, ధౌమ్యుడిని అడిగాడు. పురోహితుడు కనుక ధౌమ్యుడు లేచి అన్నాడు, ఈ ప్రశ్న నీది కాదు ధర్మరాజా, ఒకానొకప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలి పొందాయి. సృష్టి జరిగినప్పుడు ఆకలికి అప్పటికి అన్నం పెడితే సరిపోదు, ప్రతి పూట పూట ఆకలి పుడుతూ ఉంటుంది. అన్న సమృద్ధి ఎలా కలుగుతుంది? ఆ అన్న సమృద్ధిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే సూర్యనారాయణమూర్తిగా అనుగ్రహించాడు ఈ లోకాన్ని. అందుకని లోకమునకు అన్నమునిచ్చేవాడు సూర్యుడే. ఎవడు సూర్యుడికి నమస్కరిస్తాడో వాడికి ఇంట్లో అన్నానికి లోటు రాదు. ఒక తరంలో కాదు, నియమంగా సూర్య నమస్కారం చేసి సూర్యుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటైనటువంటి వాడికి వాడుండగా కాదు, వాడి తర్వాత 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 7 తరాల వరకు ఇంటికి పెద్దల్ని పిలిచి అన్నం పెట్టి వాడు తింటాడు తప్ప అసలు వాడికి అన్నానికి లోటన్నది రాదు. సూర్యుడికి నమస్కరించడం అంత కృతజ్ఞత. ఆయన అంత సంతోషించి అన్నదానం చేస్తాడు, అన్నం పెట్టే అదృష్టాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి ఒకానొకప్పుడు మహారాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్నం దొరకాలని సూర్యోపాసన చెయ్యకుండా ఉండేవారు కాదు. సూర్యోపాసన లేకపోవడమే ఆకలి కేకలకు కారణము. లోకంలో అన్నం దొరకక ఎందుకు ఏడుస్తారంటే సూర్యుణ్ణి ఉపాసన చేయడం, ఆయనకి నమస్కరించడం మానేసి సూర్యబింబం ఉదయించిన తరువాత ఆయన వైపుకి తిరిగి ముఖ ప్రక్షాళనం చేయడం, ఆయన వైపుకి తిరిగి మలమూత్ర విసర్జన చేయడం, ఆయన వైపుకి తిరిగి ఉమ్మి వేయడం, ఆయన వైపుకి తిరిగి నమస్కారం కూడా చేయకపోవడం, ఆయన ఉదయించేసరికి కనీసం మనసులో పవిత్ర భావనలతోనైనా నిలబడకపోవడం, ఇటువంటి కారణముల చేత సూర్యానుగ్రహాన్ని పొందక ప్రజలలో ఆకలి కేకలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్న వాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు, నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు.